Timothy, our brother, to the faithful saints, the family in Christ at Colossae. Grace to you and peace from God our Father. Grace to you and peace from our Father God. Grace to you and peace from God our Father. Grace to you and peace from our Father God. We thank God the Father of our Lord King Jesus every time when we pray for you. For we have heard of your faith in Christ Jesus and of the love that you have for all the saints, springing from your hope stored up in heaven. And of this you have already heard, springing from your hope stored up in heaven. And all of this you have heard before in the word of truth, the good news. Yes, the gospel came to you, it is the word of truth, and all over the world it is bearing fruit, just as it does among you. It is increasing ever since the day you first heard and understood the wonderful grace of God and truth, just as you learned it from Epaphras, our beloved fellow servant and faithful minister in the Lord. He is a faithful minister of Christ on your behalf. And he has made known to us your love in the Spirit, love in the Spirit. Praise God. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచించబడిన పరిశుద్ధులంగా దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినమున, పరిశుద్ధ దినమున ఆయనను స్తుతించి పాడి కొనియాడి ఆయన యొక్క వాక్యమును ధ్యానించే భాగ్యమును మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉదయకాలమందు ఆదివారపు ఆరాధనలో భాగంగా ఫిలిపియన్స్, ది ఎపిస్టిల్ ఆఫ్ ఫిలిపియన్స్ని మనం కంప్లీట్ చేసేసాం కనుక కొలొస్సీయులకు రాసిన పత్రికను ఈ మార్నింగ్ మెడిటేట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ చాప్టర్లో నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేయడానికి ముందుగా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాట్ ఈస్ ద బిగ్ ఐడియా ఆర్ ద మెయిన్ ఐడియా ఇన్ దిస్ బుక్, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పాల్ రైటింగ్ ఎ లెటర్ టు ద కొలేషన్స్ అనే దానికి సంబంధించిన విషయాలన్నింటిని కూడా ధ్యానం చేద్దాం. Let us ask for the guidance of the Holy Spirit. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఆదివారపు ధ్యానంలో ఉదయకాలమందు నాయనా మీ యొక్క మాటలను మేము మెడిటేట్ చేయుచుండగా పరిశుద్ధాత్మని సహాయంతో రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడి అయిన మీ వాక్యం చేత మమ్మలను పరిశీలించుమని, మా హృదయములను పరిశీలించి
మాకు కావలసిన మాటలను మాకు తెలియపరచవలసిందిగా కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. Good morning and thank you for being with us this Sunday morning service. In this service, let us turn our books to the epistle written by Apostle Paul to Colossians. కొలస్సీయులకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికను మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ కొలస్సీ సంఘాన్ని అపొస్తలుడు పాల్ ముఖాముఖిగా ఎప్పుడు కూడా చూడలేదు, కలుసుకోలేదు. అయినప్పటికీ కూడా వీరికి ఒక పత్రికను రాయటానికి వెనక ఒక పర్పస్ ఉంది. 2వ అధ్యాయం 1వ వచనంలో మీ కొరకును లవదకియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను అని అంటున్నాడు. అంటే he did not visit the Laodicean church or he did not even visit the Colossian church. అయినప్పటికీ కూడా వారిని గూర్చిన పోరాటం, వారిని గూర్చిన ఆసక్తి అపొస్తలుడు పాల్కి ఉంది కాబట్టి వారిని గురించి ప్రార్థిస్తున్నాడు, వారికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ప్రిజన్ ఎపిసిల్స్ మనకు తెలుసు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అదేవిధంగా ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4ని కూడా మనం ప్రిజన్ ఎపిసిల్స్ అంటాం. రోమాలో ఖైదీగా ఉంటున్న సమయంలో అపొస్తలుడు పాల్ రాసిన పత్రికలలో ఇది ఒకటి. సుమారుగా 60-61 AD 60-61 ఇయర్స్ మధ్యలో, లేదంటే మేబీ 63rd ఇయర్ మధ్యలో ఈ పత్రికను అపొస్తలుడు పాల్ రాసినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఈ చర్చ్కి ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే ఎపఫ్రాను అక్కడికి పంపించాడు. 1వ అధ్యాయం 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనం, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఎపఫ్రాస్ ఒక రిపోర్ట్ని పట్టుకొని వచ్చాడు. రోమన్ ఇంప్రిజన్మెంట్లో అపొస్తలుడు పాల్ ఉంటున్నప్పుడు ఎఫెసియన్స్కి, ఫిలెమోనుకు రాసిన పత్రికలతో పాటు తుకికు అండ్ ఒనేసిమస్, టైకికస్ అండ్ ఒనేసిమస్, తుకికు, ఒనేసిము వీరిరువురు ద్వారా కొలస్సీయులకు ఈ పత్రికను పంపించాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులు మీకు తెలియజేయును అని అంటున్నాడు. 8వ వచనం 9వ వచనం కలిపి ఉన్నాయి కదా. మీరు మా స్థితి తెలుసుకొనినట్లు మా హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్దకు వచ్చిన వాడే, వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు అని అంటున్నాడు. సో తుకికు, ఒనేసిము అనేటువంటి వారిరువురు కూడా ఈ పత్రికను తీసుకొని కొలస్సియన్ చర్చ్కి వెళ్ళారు. 2:1 ప్రకారంగా మనం చూసాం కదా. అపొస్తలుడు పాల్ ఎప్పుడు కూడా వీరిని శరీర రీతిగా కలుసుకోలేదు. ముఖము చూడటం అనేది, ముఖాముఖిగా వీరిని చూడలేదు. అపొస్తలుల కార్యముల గ్రంథం 16:6లో మనం చూసినట్టయితే he just missed going to Colossian church. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున
వారు ఫ్రుగియా గలతియా దేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు. అంటే ఈ ఏషియా మైనర్లో ఉన్న ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి అపోస్తలుడు పాల్కి తన యొక్క కంపానియన్స్కి కుదరలేదు కనుక వారు ఫ్రుగియా గలతియా అనే ప్రదేశాల ద్వారా వెళ్ళిపోయారు. హీ వాజ్ అనేబుల్ టు టచ్ ద కొలెసియన్ చర్చ్. అదేవిధంగా 19వ అధ్యాయం 1వ వచనం కూడా అపోలో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి అక్కడ ఎఫీషియన్ చర్చ్కి వెళ్ళాడు, కానీ వీరి దగ్గరకు వెళ్ళలేదు. ఈ ఎఫీషియన్ చర్చ్ అనేది కొలెస్సీ అనే ప్రాంతానికి చాలా సమీపంలో ఉంటుంది. అయితే కొలెసియన్ చర్చ్ని మాత్రం టచ్ చేయలేకపోయాడు, ముఖాముఖిగా వారిని చూడలేకపోయాడు. అయితే ఎపఫ్రాని అక్కడకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పంపించాడు. ఇది ఒక జెంటైల్ చర్చ్ అనగా అన్యుల సంఘంగా ఉంటుంది. యూదుల సంఘాలు అనగా యూదా మతం నుంచి మారి వచ్చినటువంటి వారు యూదా సంఘాలుగా ఉంటూ ఉన్నారు. అలాగనే వేరువేరు మతాలు గ్రీక్ రిలీజియన్స్ నుంచి మారిన వారు, రోమన్స్ మారినటువంటి వారు, ఇంకా వేర్వేరు మతాల నుంచి మారినటువంటి వారు జెంటైల్ చర్చెస్గా ఆ రోజుల్లో ఉంటూ ఉండేవారు. ఇది ఒక జెంటైల్ చర్చ్ అని 1వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా అని అంటున్నాడు. సో గతకాలమందు దేవునికి దూరస్తులుగా అంటే వారు అన్యులుగా ఉన్నప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. అదేవిధంగా రెండవ అధ్యాయం 11వ వచనం కూడా మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛతో కూడిన స్వభావమును విసర్జించి అని అంటున్నాడు. మీరును అంటే దే ఆర్ జెంటైల్స్ అని 1st చాప్టర్ వర్స్ 27 కూడా అదే చెప్తుంది. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మంను వారికి బయలుపరచను, అన్యులైన వారికి. సో అన్యులైన వారికి దేవుని యొక్క మహిమైశ్వర్యం అనేది, మర్మం యొక్క మహిమైశ్వర్యం అనేది వారికి తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఎ జెంటైల్ చర్చ్. Now let us also find out about the Colossian, the city of Colossae. Colossae సంఘం లేదంటే కొలసి పట్టణం అనేది ఇది లైసస్ వ్యాలీ ఆర్ లైకస్ వ్యాలీ. దిస్ ఈజ్ ఎ నౌన్ కాబట్టి దానిని మనం we don't know the exact pronunciation. అమెరికన్ అయితే లైసస్ అని అంటారు, కొందరేమో దీనిని లైకస్ అని అంటుంటారు. ఏదైనా సరే లైసస్ వ్యాలీ అనేది ఒకటి ఉంది. అది ప్రస్తుతం టర్కీ దేశంలో ఉంటుంది. అది రోమన్ ప్రావిన్స్గా ఉంది ఏషియాలో, అనగా ఏషియా మైనర్లో ఇది ఒక ప్రావిన్స్గా ఉంటుంది ఈ లైసస్ వ్యాలీలో. దీని చుట్టూ కూడా పర్వతాలు ఉంటాయి. 100 మైళ్ళు పశ్చిమంగా కనుక మనం వెళ్ళినట్లయితే అక్కడ ఎఫెసీ పట్టణం ఉంటుంది. ఎఫీషియన్ చర్చ్ వరకు అపోస్తలుడు పౌలు వచ్చాడు కదా. సో అక్కడ బహుశా వాక్యం ప్రకటించినప్పుడు కొందరు ఈ కొలసీలు కూడా విని ఉండవచ్చు, మనకి తెలియదు. ఇక్కడ ఫ్రిజియన్స్ అంటే ఫ్రుగియా వాళ్ళు గ్రీక్ దేశస్తులు, కాలనిస్ట్స్ ఉంటారు కదా, వారు ఈ కొలసీ ప్రాంతంలో జీవించేటువంటి వారు ఫ్రిజియన్స్, గ్రీక్స్. అక్కడ కొందరు యూదులు కూడా ఉన్నారు, కొందరేం కాదు ఎక్కువ మంది యూదులే ఉంటూ ఉన్నారు. అంతియోకస్ ఎపిఫనీస్ అని మనకు చరిత్రలో కనిపిస్తాడు. యాంటియోకస్ ద గ్రేట్ అని అంటాం. 223 నుంచి 187 బీసీల మధ్య కాలంలో ఈ అంటియోకస్ ఏం చేశాడంటే 2000 కుటుంబాలను
ఈ యూదుల కుటుంబాలను మెసొపొటేమియా నుంచి బాబిలోనియా నుంచి తీసుకొని వచ్చి అక్కడ వారిని ఉంచినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. సో దేర్ వర్ 2000 Jewish families also living in the region called, in the place called, or in the city called Colossae. ఈ కొలస్సీ పట్టణంలో జీవిస్తూ ఉండేవారు. అయితే ఈ పట్టణంలో ఎక్కువ ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉండేవి. ఈ పత్రిక రాసిన తర్వాత, అనగా పత్రిక వారికి చేరిన తర్వాత కూడా ఒక పెద్ద భూకంపం వచ్చి వారికి ఆ న్యాచురల్ డిజాస్టర్ వలన చాలా నష్టం వాటిల్లింది అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో ఇది ద సిటీ ఆఫ్ కొలస్సీ. అండ్ వై ఈస్ దిస్ లెటర్ ఇంపార్టెంట్? ఎందుకు ఈ కొలస్సీలకు అపోస్తలుడు పౌలు రాయవలసిన ఆవశ్యకత వచ్చింది అంటే, ఇక్కడ కొందరు ఫాల్స్ టీచర్స్ ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దే వర్ క్వశ్చనింగ్ ద డియిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభువు దేవుడు కాదని వారు బోధిస్తూ ఉన్నారు. కొలస్సీ సంఘమును ముఖాముఖిగా చూడకపోయినా కూడా అపోస్తలుడు పౌలు ఈ దేవుని వ్యతిరేకమైన ఇటువంటి బోధను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ద కొలెషన్ హెరసీ అని అంటాం. కొలస్సీ భ్రష్టత్వం అని దీనిని మనం పిలుస్తాము. కాబట్టి ఇటువంటి భ్రష్టత్వంలో జీవిస్తూ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను కొందరు ఫాల్స్ టీచర్స్ వారి యొక్క బోధల ద్వారా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. అందుకనే అపోస్తలుడు పౌలు ఈ పత్రికను రాయవలసి వచ్చింది. ఇక్కడ వారికి కొన్ని కరప్టెడ్ ప్రీచింగ్స్ చేస్తూ ఉన్నారు, పనికి మాలిన బోధలు చేస్తూ ఉన్నారు. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఏంటి అంటే మిస్టికల్ ఎలిమెంట్స్, అనగా అనుభూతివాదం. ఈ దినాలలో కూడా అనుభూతులు, పరలోకం నాకు వెళ్ళి వచ్చాం, నరకాన్ని చూచి వచ్చాం, యేసు ప్రభువుని మేము ముఖాముఖిగా చూచొచ్చాము, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అని, ఇంకా విజన్స్ అని, దర్శనాలలో ప్రత్యక్షతలు, రెవల్యూషన్స్లో మేము దేవుని యొక్క రాజ్యాన్ని చూసొచ్చాము అని కొందరు వారిని వారు గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న ఈ దినాలలో ఇటువంటి ఎలిమెంట్స్, ద కొలెషన్ హెరిటికల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో సీన్ ఇన్ ద ప్రెజెంట్ డే చర్చ్. అందుకనే ఫస్ట్ సెంచురీ చర్చ్కిను ఇప్పుడు ఉన్నటువంటి ఈ చర్చ్కిను ఎటువంటి ఇప్పుడు ఉంటున్న సంఘంలో కూడా ఎటువంటి వ్యత్యాసం కనిపించడం లేదు. బోత్ ఆర్ having the similarities అని మనం అర్థం చేసుకోవాలి. సో the first century religious environment is nothing but the environment which we are experiencing in the present day Christendom. కనుక దీనికి కొలెషన్ చర్చ్కి అపోస్తలుడు పౌలు రాస్తున్న పత్రిక మనకు కూడా ప్రత్యక్షంగా రాస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఫస్ట్ సెంచురీ రిలీజియన్ ఎలా ఉందో అలాగనే ఇప్పుడున్న మన యొక్క క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది. కనుక మనం ఏం చేస్తున్నాము అంటే ఆ దినాలలో ఏ విధంగా అయితే వేర్వేరు మతాలలో నుంచి కొన్ని ఆచారాలను, కొన్ని పద్ధతులను బారో చేసుకొని వాటిని క్రైస్తవ భక్తిలో లేదంటే క్రైస్తవుల యొక్క జీవన విధానంలో కలిపేసేసుకొని అది ఇది కలిపేసి కాస్మోపాలిటన్ క్రిస్టియన్స్ లాగా జీవిస్తున్నట్లుగానే ఈ దినాలలో కూడా మనం అందులో నుంచి ఇందులో నుంచి తీసుకొని వచ్చి ఆచారాలన్నింటినీ కూడా క్రైస్తవ ఆచారాలు అని ఒక స్టాంప్ వేసి వాటిని మనం ప్రతిదినం కూడా పాటించేస్తున్నాం. ఒకరంటారు వేదంలో క్రీస్తున్నాడు అని అంటారు, ఇంకొకరు వేరొక మత గ్రంథంలో క్రీస్తున్నాడు అని అంటారు. మరి మనకు పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాయబడింది అనేది మాత్రం వారికి ఆలోచన రాదు. ఇది పరిశుద్ధ గ్రంథం అయితే మనం వేదాలను గురించి మాట్లాడుతున్నట్టయితే అది కూడా పరిశుద్ధ గ్రంథమేనా అని మనం ప్రశ్నించుకోలేకపోతున్నాము. అటువంటి గ్రంథాలలో లేదు అంటే బై హూజ్ ఇన్స్పిరేషన్ వర్ దోస్ బుక్స్ రిటన్, ఆ గ్రంథాలు
ఎవరి ఆవేశం వలన రాయబడి ఉన్నాయి? మనకు 2వ తిమోతి పత్రిక చెప్పిన రీతిగా దైవావేశం వలన కలిగిన ఈ ప్రతి లేఖనం కూడా మనలను సరిచేయటానికి, తప్పుదిద్దటానికి, నీతి అందు శిక్ష చేయటానికి దేవుడు వ్రాయించినప్పుడు ఆ వేదాలు లేదంటే ఇతర మత గ్రంథాలను కూడా యేసు ప్రభువు లేదంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆవేశంతోనే రాశారా అనే దానిని ఆలోచించగలిగిన స్థితిలో క్రైస్తవులు లేకుండా ఉండడం అనేది చాలా విచారకరమైన విషయం. కనుక వేదాలలో వెదకనవసరం లేదు. ఇతర మత గ్రంథాలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏం చెప్తున్నాయి అని మనం వెతకనవసరం లేదు. దైవావేశం వలన కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథమే, దిస్ ఈస్ ది ఇన్హెరెంట్, ఇన్ఫాలిబుల్, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం నమ్ముకుంటే చాలు. వాక్యమే సత్యం అని చెప్పి యేసు ప్రభు యోహాను సువార్త 17:17లో చెప్తూ ఉన్నాడు. ఇదే వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం వంటిదై ఉండి అది ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను పరిశీలన చేసేదిగా ఉంది అని హెబ్రీ పత్రిక 4:12లో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. ఇటువంటి పరిశుద్ధ గ్రంథంలో హెరెసీస్, భ్రష్టమైన డాక్ట్రిన్స్, సిద్ధాంతాలను తీసుకొని వచ్చేసి జూడాయిజంని కూడా కంబైన్ చేసేసి ధర్మశాస్త్రవాదులు అనేటువంటి వారు సున్నతిని ఆచరించాలి అని ప్రకటిస్తూ ఉన్నారు. తద్వారానే మనకు రక్షణ కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా గ్నాస్టిసిజం అని, ఆ దినాలలో గ్నాస్టిసిజం అని ఒకటి ఉంది. అదేంటంటే ఈ గ్రీక్ వర్డ్ గ్నాసిస్ అంటే టు నో, టు హ్యావ్ నాలెడ్జ్ అని. నాలెడ్జ్ అదర్ దాన్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న లేదంటే చెప్పబడుతున్న ఈ జ్ఞానము నాకు మించిన ఇంకొక జ్ఞానం అంటూ ఏది కూడా లేదు. అయితే ఈ గ్నాస్టిక్స్ అనేటువంటి వారు ఏమి అనుకుంటారంటే, వీ హ్యావ్ ఎ హయ్యర్ ట్రూత్, వీ నో ద హయ్యర్ ట్రూత్. మీ అందరికీ తెలిసిన దానికంటే, పరిశుద్ధ గ్రంథం చెప్పుతున్న దానికంటే మరి ఎక్కువైన సత్యం మాకు తెలుసు అని చెప్పేటువంటి గ్నాస్టిస్ట్స్ ఆ దినాలలో ఉంటూ ఉన్నారు. ఈ దినాలలో కూడా దైవ వాక్యము నాకు మించిన సత్యం లేదు అంటే మరి అనుభూతివాదం, ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ ద్వారా మనం అనేకమైన విషయాలను దేవుని యొద్ద నుంచి నేర్చుకోవచ్చు అని అనుభూతివాదాన్ని ప్రకటించేటువంటి వారు అనేకులు ఉంటూ ఉన్నారు. అలాగనే ఆ దినాలలో కొలెసియన్ చర్చ్లో ఉంటూ ఉన్నారు. అందుకనే క్రైస్తవ్యాన్ని మనం భ్రష్టు పట్టించే విధంగా ఉండకూడదు అని అపోస్తలుడు పౌలు కొలెసియన్ చర్చ్కి రాస్తూ చెప్తున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుడు మనకి కూడా అదే తెలియజేస్తూ ఉన్నాడు. The solution for this is the better understanding of Christ Jesus and the scriptures. యేసు ప్రభువుని గుర్చినటువంటి సంపూర్ణమైన అనుభవం మనకు కావాలి, జ్ఞానం మనకు కావాలి. అందుకే 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. He is the all sufficient God. ఆయనలోనే బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. అందుకనే ఎవడైనానో చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాను అని అంటున్నాడు. సో ఫాల్స్ టీచర్స్ అనేవారు ఆ దినాలలో కొలెసియన్ చర్చ్ని కరప్ట్ చేస్తున్నారు. ఈ దినాలలో సరి అయిన అవగాహన లేనటువంటి బోధకులు మనలను కూడా కరప్ట్ చేస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు సృష్టికర్త, ఆయనే విమోచకుడు అనే సత్యం నిర్వివాదాంశం. దిస్ ఈస్ ది అన్డినయబుల్ ట్రూత్. అందుకనే ద డీయిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఈ ఫాల్స్ టీచర్స్ బోధిస్తున్న దానిని మీరు జాగ్రత్తగా పరిశీలించి మిమ్మును మీరు జాగ్రత్త పరచుకోండి, పదిలపరచుకోండి అని
పాల్ కొలీసియన్ చర్చ్కి రాయడానికి కారణం. అందుకే రాస్తూ ఉన్నాడు. ఇందులో ఉన్న బిగ్ ఐడియా ఏంటంటే ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం, ఆయన యొక్క ప్రాధాన్యత, ఆయన హీ ఈస్ ద సఫిషియంట్ గాడ్. ఆయన మనకు చాలిన దేవుడు, మనకు సమృద్ధి అయినటువంటి దేవుడు. అందుకే పాల్, అపోస్టల్ పాల్ 2:9 2:9 చెప్తూ ఉన్నాడు, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇన్ హిమ్ డ్వెల్స్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ బాడీలీ. ఈ లోకంలోనికి శరీరావతారిగా, మానవావతారిగా యేసు ప్రభు వచ్చినప్పటికీ కూడా ఆయన దేవుడిగానే ఉన్నాడు, కానీ హీ ఈజ్ నో లెసర్ దాన్ గాడ్. ఫిలిపియన్స్లో మనం చదువుకున్నాము యేసు క్రీస్తు ప్రభువు తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు అని. 2:6 ఆయన దేవుని స్వరూపం కలవాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు, కానీ మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన వాడు. అందుకనే ఈ ఫాల్స్ ప్రీచర్స్, ఫాల్స్ టీచర్స్ బోధిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువును తగ్గించి చెప్పడం, ఆయన దేవుడు నిజమైనటువంటి దేవుడు కాదు అన్నట్లుగా, నిజానికి ఆయన దేవుడు కాదు అని చెప్తున్నట్లుగా మీరు నమ్మటానికి ఏమాత్రము కూడా కుదరదు. క్రీస్తు ప్రభువుని గూర్చిన ఈ సరైన దృక్పథం కొలెసియన్ హెరసీకి విరుగుడుగా ఉంది, విరుగుడు సిద్ధాంతంగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫాల్స్ డాక్ట్రిన్స్, అస్సెటిజం అనగా వైరాగ్యం, మనం 2వ అధ్యాయంలో చూసినట్టయితే 2వ అధ్యాయంలో 20వ వచనము, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై, ఈ లోకంలోని మూల పాఠాలను వారు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, మొట్టవద్దు అనేవి, ఇవన్నీ కూడా అస్సెటిక్ ప్రిన్సిపల్స్ అని అంటారు. అస్సెటిజం అనంటే త్యాగం చేయటం, సర్వసంగ పరిత్యాగులుగా మీరు ఉండాలి. రంగురంగుల చీరలు, రంగురంగుల బట్టలు వేసుకోకూడదు, తెల్లని చీరలు కట్టుకోవాలి, తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి, నగలు పెట్టుకోకూడదు, తర్వాత అలంకరించుకోకూడదు, మాంసాహారం తినకూడదు, దేవుని కోసం వీటన్నింటినీ కూడా త్యాగం చేసేయాలి అని చెప్పేటువంటిది అస్సెటిసిజం. దీనిని మనం పాటించవలసిన అవసరం లేదు. తర్వాత ఈ ఫాల్స్ ఫిలాసఫీస్ ఉన్నాయి కదా, ఏంటంటే మూల పాఠాలు వీటన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి వీ హ్యావ్ టు లివ్ ఎ డిఫరెంట్ లైఫ్. ట్రెడిషనలిజం మనకు అవసరం లేదు, లీగలిజం అంతకంటే అవసరం లేదు, మిస్టిసిజం అంతకంటే అవసరం లేదు, అనుభూతివాదం, ధర్మశాస్త్రవాదం, ఆదర్శమైన ఆచారాలు వీటన్నింటినీ కూడా మనం పాటించిన అవసరం లేదు. మనం సర్వసంగ పరిత్యాగులంగా, బాహ్య రూపంగా దేనిని త్యజించిన అవసరం లేదు. మన జీవితం అంతా కూడా అంతరంగ సంబంధమైన జీవితం కాబట్టి ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ బట్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్. బాహ్యంగా అవసరం లేదు, అంతరంగ శుద్ధి కావాలి. అంతరంగ శుద్ధి కనుక మనకు కనుక వచ్చినట్టయితే అప్పుడు మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలంగా జీవిస్తాము, శుద్ధాంతఃకరణం గలవారముగా జీవిస్తాము అని అంటున్నాడు 3:21 శుద్ధాంతఃకరణ గలవారై. అంతఃకరణం శుద్ధీకరించబడాలి, అంతేగాని మూలపాఠాలు అవసరం లేదు.
లేదు అని అంటే మనం ఎక్స్టర్నల్ డీడ్స్ని చేయుట ద్వారా దేవుని యొక్క ప్రసన్నతను మనం సంపాదించుకోనని అవసరం లేదు. దేవుడు మన హృదయాంతరంగాలను పరిశీలించేవాడు. సో ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద లార్డ్స్ టీచింగ్స్, యేసు ప్రభువు లేదంటే దేవుడు మనకు ఏదైతే ఈ లేఖనాలలో బోధిస్తున్నాడో దానికి అనుగుణంగా మన యొక్క జీవితాలు ఉన్నట్లయితే అది సరిపోతుంది. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి ఫాల్స్ ఫిలాసఫీస్ మనకు అవసరం లేదు. అందుకనే we have to believe in the right Jesus and we have to believe in the scriptures, the authenticity of scriptures, the infallibility of the scriptures మనం అర్థం చేసుకోవాలి. This is an inerrant word of God అని మనకు అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు ఈ వాక్యమునకు మించి మరి ఎక్కువైనది ఏదైనా ఎవరైనా బోధించినట్టయితే, చక్కని మాటలతో మోసం చేసినట్లయితే అటువంటి మోసంలో మనం పడిపోకుండా ఉంటాము కనుక మనల్ని మనం బలపరుచుకోవాలి అనంటే ఈ సత్యాలను మనం అర్థం చేసుకోవాలి అని అపోస్తల్ పాల్ ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. సో దిస్ ఈస్ ద బిగ్ ఐడియా. లెట్ us read the first 2 verses. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, ఎవరైతే క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారో వారందరూ కూడా పరిశుద్ధులే, అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు. ఇక్కడ ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే విశ్వాసులైన సహోదరులకు అని అంటున్నాడు. విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు సహోదరుడైన తిమోతియును శుభమని వ్రాయినది. అపోస్టల్ పాల్ దేవుని చేత పిలువబడినటువంటి వాడు, వన్ హూ ఈజ్ సెంట్ బై ద లార్డ్. అపోస్టల్ అంటే వన్ హూ ఈజ్ సెంట్ అని, పంపబడిన వారు అని అర్థం. సో అపోస్టల్ పాల్ని దేవుడు పంపించాడు. సో క్రీస్తు యేసు అపోస్తలుడిగా ఉన్నాడు, సహోదరుడైన తిమోతితో పాటు రాస్తూ ఉన్నాడు. అంటే ఈ తిమోతి ఈ పత్రికలో ఎక్కడా కూడా కొలస్సీ సంఘానికి వెళ్ళినట్లుగా లేదు. ఎపఫ్రా వెళ్ళినట్టు, ఒనేసిమస్ వెళ్ళినట్లుగా మనం చదువుతున్నాం, కానీ తిమోతి వెళ్ళినట్టుగా లేదు. అయితే తిమోతి బహుశా ఆయనకు ఒక స్క్రైబ్ లాగా, లేఖకునిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే దానిని ఇంగ్లీష్లో మనం ఎమాన్యుయన్సిస్ అని అంటాం. ఎమాన్యుయన్సిస్ అంటే ఎవరైనా సరే మనం డిక్టేట్ చేస్తుంటే రాసేటువంటి వారిని లేఖకుడు అని చెప్పొచ్చు, ఇంకా సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే. సో తిమోతి నేను శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దేవుని బిడ్డలైన వారికి కృపా సమాధానములు దేవుని యొద్ద నుండి కలుగుతాయి. ఇది కామన్ గ్రీటింగ్ అపోస్టల్ పాల్ యొక్క ఎపిసోడ్స్ అన్నింటిలోనూ కూడా మనం చూస్తాము. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇది ఒక ట్రయాడ్. మనం 1 Corinthians chapter 13 verse 13లో చెప్పినటువంటి మాట, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 నిలుచును అని అంటాడు కదా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. దిస్ ఈస్ కాల్డ్ ద ట్రయాడ్. ఇందులో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్తాడు 13:13లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. సో ఇక్కడ ఈ 3 కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాడు. నిరీక్షణ, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసము గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. ఇది ఒక హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్ అపోస్టల్ పాల్కి ఉంది. అది సంఘమును గూర్చిన ప్రార్థన. ప్రపంచంలో యూనివర్సల్ చర్చ్,
యూనివర్సల్ సార్వత్రిక సంఘమును గురించి ప్రార్థించవలసిన బాధ్యత పరిశుద్ధులందరి మీద ఉంటుంది. అపోస్తలుడు పౌలు అందరి గురించి కూడా ప్రార్థన చేసే ఒక హ్యాబిట్ కలిగిన వానిగా ఉన్నాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే వీరికి ఈ 3 లక్షణాలు ఉన్నాయి. పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణాలు: ఒకటి విశ్వాసం ఉంది, రెండవది ప్రేమ ఉంది, మూడవది నిరీక్షణ ఉంది. ఈ మూడింటిని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వారి విశ్వాసమును గురించి విన్నాడు. ఈ కొలెషన్ చర్చ్ ఒక మంచి వాతావరణంలో అక్కడ there was a good Christian environment ఉంటుంది. అందుకని వారు వీటన్నింటినీ కూడా క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ని నేర్చుకోగలుగుతూ ఉన్నారు. అందుకనే మనకు సంఘంలో మంచి క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ని నేర్పించే మాదిరికరమైన పాస్టర్, మాదిరికరమైన బోధకులు ఉంటేనే మనం కూడా క్రిస్టియన్ డాక్ట్రిన్స్లో బలవంతులంగా ఉంటాము. అట్లా కాకుండా మనకు ఏదేదో లోకంలో ఉన్న ఫిల్త్ అంతటిని తీసుకొని వచ్చి సమాచారాన్ని పోగు చేసి దానిని మనకు ఆ సమాచారం, ఈ లోక సంబంధమైన సమాచారాన్ని తెలియచేసేటువంటి సంఘం అయితే లోకానుసారమైన సంఘంగానే ఉంటుంది. కానీ ఇటువంటి మంచి లక్షణాలు కలిగిన సంఘంగా మనం ఉన్నప్పుడు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి సంఘాలు ఎన్ని ఈ రోజులలో ఉన్నాయి అని మనం పరిశీలన చేస్తే మనకు చాలా ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టవచ్చు. ఇటువంటి క్రిస్టియన్ డాక్ట్రిన్స్లో సరి అయిన విధంగా బోధించేటువంటి సంఘములు, అటువంటి సంఘంగా మనం ఉండాలని, క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ని మనం కలిగి ఉండవలసి ఉంటుంది అని దేవుడు మనకు ఈ ఉదయకాలమందు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఎంతకు ముందు వింటిరి. నిరీక్షణను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వి హ్యావ్ ఎ క్రిస్టియన్ హోప్. మనకున్న నిరీక్షణ ఏంటి అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి మన పాపముల నిమిత్తం సిలువలో మరణించుట ద్వారా పాప ప్రాయశ్చిత్త కార్యాన్ని చేశారు. ఆయన చేసిన ప్రాయశ్చిత్త కార్యం వలన మనమందరం కూడా పాపముల నుంచి విముక్తి పొందగలుగుతున్నాము. ఆయన మనలను రక్షించిన తరువాత ఆయన మనలను ఒకానొక దినమున పరలోకమునకు వెళ్ళిన ఆరోహణమైన క్రీస్తు ప్రభు రెండవ రాకడలో తిరిగి వస్తారు. పునరుద్ధానంలో మనందరం కూడా తిరిగి లేస్తాము. ఒకవేళ జీవించి ఉన్నట్లయితే ర్యాప్చర్ జరుగుతుంది, అనగా రెప్పపాటులో మనం మార్చబడతాము. అప్పుడు ఆయనతో కూడా కలిసి ఉండటానికి యేసు ప్రభు మనలను తీసుకొని వెళ్తారు అనేది నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరు బోధించారు అని అంటే సత్య సువార్తను బోధించిన ఎపఫ్రాస్ వీరికి తెలియజేశాడు. దిస్ ఈస్ ద రైట్ గాస్పల్. సో ఇటువంటి గాస్పల్ ప్రీచ్ చేసే సంఘంలను మనం చూస్ చేసుకోవాలి. ఇటువంటి రైట్ గాస్పెల్ని ప్రీచ్ చేసే ప్రీచర్స్ని మనం ఎంచుకోవాలి. ఏది పడితే అది మనం యూట్యూబ్లో వీక్షించకూడదు, సోషల్ మీడియాలో వీక్షించకూడదు. దైవ సంబంధమైన సిద్ధాంతాలను, లేఖన సంబంధమైన సిద్ధాంతాలను పాటించే సంఘములను, బోధకులను మనం వెంబడించాల్సి ఉంటుంది. ఎపఫ్రాస్ ఒక మంచి పనిని చేస్తూ ఉన్నాడు. వీరి దగ్గరకు ఈ సువార్తను తీసుకొని వెళ్ళాడు. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఎపఫ్రాస్ ద్వారా ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు, ఈ సువార్త సర్వలోకంలో వ్యాపించుచు ఉంది. అది వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి
మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. సో దిస్ ఈస్ ద ట్రూ చర్చ్. ఇది నిజమైన సంఘం. అందుకే ఈ సువార్త, ఈ సత్య సువార్త సర్వలోకంలో ఫలించుచు, అంటే ఇక్కడ ఒక హైపర్బలి ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇది సర్వలోకం అంటే దట్ ఈస్ ఇన్ ఆల్ ద రోమన్ ఎంపైర్ అని. రోమన్ ఎంపైర్ మొత్తం, రోమా సామ్రాజ్యం అంతా కూడా ఇది దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ద డాక్ట్రిన్ ఆఫ్ గాస్పెల్ ఈజ్ లైక్ ఎ ట్రావెలర్ ప్రొక్లైమింగ్ ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువుని గురించిన సువార్తను ప్రకటించడం అనేది ఒక ట్రావెలర్ లాగా ఇది పయనం చేస్తూ, డాక్ట్రిన్ పయనం చేస్తూ ఉంది. సర్వలోకంలోనికి ఇది వెళ్ళింది, ఫలించుచు ఉంది. వాక్యం ప్రకటించినప్పుడు ఫలించటం అంటే మానవ మనస్సులు మారాలి. గతంలో అన్యులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా మారుతారు. గతంలో చీకటిలో జీవిస్తున్న వారు ఇప్పుడు వెలుగుమయమైన బిడ్డలుగా జీవిస్తారు, వెలుగు సంబంధులుగా జీవిస్తారు. గతంలో పాపంలో జీవించిన వారు ఇప్పుడు నీతిమంతులుగా జీవిస్తారు. గతంలో దుష్కార్యములు చేసినటువంటి వారు ఇప్పుడు నీతి కార్యములను చేసేవారిగా ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద ట్రూ గాస్పెల్. ఇది నిజమైన సువార్త వలన వచ్చే మార్పు లేదంటే ఫలము. ఎటువంటి ఫలం లేకుండా ఏ సంఘమైనా ఉన్నట్టయితే, ఏ విశ్వాసి అయినా ఉన్నట్టయితే అది నిజమైన సంఘం కాదు. అతను లేదంటే ఆమె నిజమైన దేవుని విశ్వాసి కానే కాదు. సో ద ట్రూ గాస్పెల్ ఆర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రూ గాస్పెల్ ఏం చేస్తుంది అంటే సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి. మీరు దేవుని కృపను గూర్చి విన్నారా? అయితే విన్న నాటి నుండి కూడా మీరు ఫలిస్తున్నారా? ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కొలెషన్ చర్చ్ దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభునందు ఉన్నట్టయితే వారు మనకు జాన్ చాప్టర్ 15లో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు కదా. యేసు ప్రభు ఏమంటున్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. సో మనం ఎక్కువగా ఫలించాలంటే మనలో పనికిరాని తీగలు పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తాడు, వాటిని మనలో నుంచి తీసివేస్తాడు. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండకపోతే ఫలించదు. తనంతటి తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనం ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము. దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఏమి కూడా చేయలేము. అందుకని నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇది మనం చేయవలసినటువంటి పని. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సువార్తను, దేవుని కృపను గురించిన సత్యమును విన్నామో అప్పటి నుంచి మనలో ఫలించడం అనేది అది ఒక ప్రాసెస్గా రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఫలములు లేని క్రైస్తవ జీవితం దేవుని చిత్తానుసారమైన జీవితమే మాత్రం కూడా కానే కాదు. అందుకనే దేవునిలో మనం ఫలించేటువంటి వారంగా ఉండాలి. మనం ఆయనలో ఫలించే వారంగా ఉంటే ఆయన సువార్త వ్యాప్తి చేస్తున్న వారంగా మనం ఉంటాం. దిస్ ఈజ్ బై మ్యూచువల్లీ వీఆర్ డూయింగ్ వాట్ ఆర్ వీ డూయింగ్. మనం చేస్తున్నది ఏంటి అంటే ఆయనలో ఫలిస్తే మనలను చూచి ఇతరులు దేవుని యొక్క సువార్తను తెలుసుకుంటారు. ఇటువంటి ఫలం మీలో నేను చూడగలుగుతున్నాను అని చెప్తూ ఉన్నాడు.
This morning, the Lord is questioning you. Are you fruitful in me? నాలో మీరు అంటుకట్టబడి ఉన్నారా? నాలో ఫలిస్తున్నారా? నాలో మీరు నిలిచి ఉన్నారా అని అడుగుతున్నాడు. కొలస్సియన్ చర్చ్ చిన్న సంఘం అయినా కూడా దేవునిలో నిలిచి ఉంది, ఫలిస్తూ ఉంది, వ్యాపిస్తూ ఉంది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరీ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఇటువంటి నమ్మకమైన క్రీస్తు పరిచారకుని యొక్క మందలో మీరుంటున్నారా? సంఘంలో మీరుంటున్నారా? ఇటువంటి నమ్మకమైన పరిచారకుని సంఘంలో గనక లేకపోతే ఆ సంఘం నిజమైన సంఘం కాదన్న సంగతి నీవు నేను గ్రహించాల్సి ఉంటుంది. ఆ సంఘం నాకు వెళ్ళటం వలన మనకేం ప్రయోజనం ఉండదు. అందుకని మనం సరి అయిన సంఘాన్ని చూస్ చేసుకోవాలి. సరి అయిన వాక్యం బోధించేటువంటి సంఘాన్ని, బోధకులను చూస్ చేసుకోవాలి. ఏది పడితే అది, లేదంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఎవరు ఏది చెప్తే దానిని మనం నమ్మేసేటువంటి వారంగా ఉంటే సాతానుడు మనలను మోసం చేయడానికి అవకాశం ఇస్తున్నట్లుగానే పరిగణించవలసి ఉంటుంది. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మయందలి ప్రేమ. ఈ సంఘంలో పరిశుద్ధాత్ముని కార్యం జరుగుతుంది. ప్రేమ కలిగిన వారిగా ఉంటున్నారు. ఆ ప్రేమను గురించి అపోస్తలుడు పౌలుకి రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఉదయకాలమందు నీ గురించి, నా గురించి, నీవు నేను వెళ్ళే సంఘం గురించి దేవునికి రిపోర్ట్స్ వెళ్తూ ఉన్నాయి. ఈ సంఘం నిజమైన సంఘమా, నా సంఘమా కాదా? నాలో అంటుకట్టబడి ఉన్న సంఘమా, లేదంటే నాకు వేరుగా ఏదేదో సువార్తను, ఈ హెరిటికల్ డాక్ట్రిన్స్ని ప్రీచ్ చేస్తూ ఉన్నారా అనే దానిని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన ఒకానొక దినాన్న తీర్పు తీర్చడానికి వస్తాడు. అప్పుడు అంటాడు, మనల్ని అక్రమం చేయువారులారా అని అంటాడు, నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడు. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే నిజమైన దేవుని బిడ్డలంగా, ఆయన యొక్క డాక్ట్రిన్స్ని మనం నేర్చుకున్న వారంగా, పరిశుద్ధ గ్రంథమును పాటించే వారంగా, సత్యమైన బోధలకు మనం చెవియొగ్గే వారంగా ఉండునట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, కొలెషన్ హెరసీ ఈ దినాలలో కూడా కాంటెంపరీ హెరసీగా ఉంటుంది సంఘంలో ప్రభువా. నాయన, ఫాల్స్ ప్రీచర్స్, సరి అయిన అవగాహన లేనటువంటి వారు, క్రీస్తు ప్రభువుని కూర్చిన జ్ఞానం లేనటువంటి వారు, ఆయన అందే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తములై ఉన్నవి అని ప్రభువా గ్రహించలేనటువంటి అనేక మంది ఏవేవో బోధలు చేస్తూ ఉన్నారు. కొందరు జెహోవాస్ విట్నెస్ అని అంటున్నారు, కొందరు పరిశుద్ధాత్మ అని చెప్పి వారి సొంత ఎక్స్పీరియన్స్ని ఆయన అనుభవవాదులుగా ఉంటూ వారు నాయన ఏవేవో మిస్టికల్ థింగ్స్ని నాయన బోధిస్తూ ఉన్నారు. నాయన, మరి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో సంఘం ఉంటుండగా, క్రైస్తవులు దేనిని నమ్మాలో అర్థం కాని పరిస్థితులలో ఉంటుండగా, కొలెషన్ చర్చ్ని సరిచేయటానికి మీరు నాయన కొలెషన్ చర్చ్లో ఉంటున్న ఫాల్స్ ప్రీచర్స్ని నాయన మరి ఎగ్జిబిట్ చేయడానికి, బహిర్గతం చేయడానికి అపోస్తలుడు పౌలు ద్వారా ఈ పత్రికను ఎందుకు రాయించారో ఆయన, అలాగనే మాకు కూడా ఈ ఉదయకాలం మంది ఈ పత్రిక ద్వారా ఈ సత్యమును మాకు బోధిస్తున్నందుకై వందనములు చెల్లించుకుంటూ, ది ఇన్ఫాలిబిలిటీ ఆర్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్ ద స్క్రిప్చర్స్, ఈ లేఖనంలో దైవావేశం వలన కలిగినవి అని మేము నమ్ముటకు, ఇందులో ఏమాత్రం కూడా తప్పిదములు లేవు అని, వేరొక గ్రంథములు వేరొక మత గ్రంథాలను మేము కన్సల్ట్ చేయవలసిన అవసరం లేదని సత్యాన్ని మేము తెలుసుకున్నట్లుగా మా ప్రియులందరికీ మాకు సహాయం దయచేయమని, స్ట్రాంగ్ క్రిస్టియన్స్గా మేము ఎదగటానికి, నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం నందు దినదినాభివృద్ధి చెందేటువంటి వారముగా ఉండుటకు మాకు సహాయం దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు.
let us be very careful with the heresies that are being taught today. ఇటువంటి భ్రష్టమైన సువార్త అని అనడానికి లేదు, అది భ్రష్టమైన వార్తను బోధిస్తున్నటువంటి వారిని బట్టి మనం జాగ్రత్త పడవలసి ఉంటుంది. నిజమైన వాక్యం ఏం చెప్తుంది, బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ని మనం నేర్చుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.